ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసము ఉంచండి. నోవా దినములలో ఆయన ఇల్లు నిలబడినట్లు ఆ రోజుల్లో నోవా గృహము నిలబడింది. ఈ రోజుల్లో ఈ మహానగరంలో ఏది ఏమైనా మీ ఇల్లు నిలబడాలంటే, మీ ఇల్లు నాశనం అయిపోవద్దు అని అనుకుంటే, మీ భార్య, మీ పిల్లలు, మీ కొడుకులు, మీ కోడండ్లు, మీ అల్లుళ్ళు, మీ మనమరాళ్ళు, మీ మనమడులు అందరూ నిలబడతారు ఆ ఇల్లు కూలిపోకుండా. కాబట్టి ప్రభునందు నేను విశ్వాసం ఉంచినట్లయితే నిలబడగలం. అదే విశ్వాసం లేనట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఊడ్చుకెళ్ళిపోతాయి. కాబట్టి వచ్చేటటువంటివి ఏవైనా ఆపద, ప్రతి విధమైన నాశనము, ప్రతి విధమైన విపత్తుల నుండి ప్రభుల వారు నా కుటుంబాన్ని కాపాడగలడు. యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాలి. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, పౌలు ఈ రోజుల్లో అనేక మంది బోధిస్తూ నేను ప్రార్థన చేస్తే ఏదైనా అవుతుంది, నేను ప్రార్థన చేస్తే పెళ్ళయింది, నేను ప్రార్థిస్తే ఇల్లు కట్టారు, నేను ప్రార్థిస్తే వాహనాన్ని కొనుక్కున్నారు, నేను ప్రార్థిస్తే సంతానమైంది, నేను ప్రార్థిస్తే మీ రోగం బాగైంది, నేను ప్రార్థిస్తే అని చాలాసార్లు పదే పదే వాడుతూ ఉన్నారు. మీరు గమనిస్తారనుకుంటా. దాంట్లో నేను 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 అన్న పదము చాలాసార్లు వచ్చింది. అదేవిధంగా బోధకులైన వారు కూడా వారి వారి ప్రసంగాలలో వారు నేను నేను నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయించుకునే వాళ్ళు మీలో యేసునందు విశ్వాసము మీరు కలిగి ఉన్నట్లయితే మీ పట్ల దేవుడు ఆశ్చర్యకార్యాలన్నీ చేయగలడని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి బోధకుని మీదనే మీ నమ్మకము పెట్టుకుంటున్నారు, అది చాలా తప్పు. క్రీస్తు యేసునందు మీ విశ్వాసము ఉన్నట్లయితే దేవుడు మీ హృదయవాంఛలను తీరుస్తాడు, మీ కోరికలను తీరుస్తాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మీరు యేసునందు విశ్వాసం ఉంచాలని, విశ్వాసము నీ ఇంటిని నిలబెట్టగలదని, నిన్ను నీతిమంతునిగా చేసి దేవుడు మహిమ పొందుతాడని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.